పుల్వామా అటాక్ 2019 ఫిబ్రవరి 14 ఎంతో మంది సిఆర్పిఎఫ్లను కోల్పోయిన రోజు. ఈ అటాక్ అయిన రోజు మధ్యాహ్నం 3:15కి జమ్మూ నుంచి శ్రీనగర్కి 78 సిఆర్పిఎఫ్ వెహికల్స్ వెళ్తున్నాయి. అందులో 2500 సోల్జర్స్ ఉన్నారు. సడన్ గా ఒక కార్ వచ్చింది. ఆ కార్లో 350 కేజీల ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి. ఆ 78 ఆర్మీ వెహికల్లలో ఒక సిఆర్పిఎఫ్ వెహికల్ కి ఈ కార్ కొలైడ్ అయింది. దీనివల్ల స్పాట్ లోనే 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. ఇంకా చుట్టూ ఉన్న సిఆర్పిఎఫ్ వెహికల్లలో ఉన్న సోల్జర్స్ కి గాయాలు కూడా అయ్యాయి. అదిల్ అహ్మద్ అనే టెర్రరిస్ట్ సూసైడ్ బాంబ్ గా ఈ వెహికల్ ని డ్రైవ్ చేస్తున్నాడు. ఆ అటాక్ చేసింది వీడే. అటాక్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. కన్విల్ జీత్ సింగ్ గారు చెప్తున్నారు ఈ అటాక్ పాకిస్తాన్ కంట్రోల్లోనే అయిందని. పాకిస్తాన్ ఆర్మీ ఈ అటాక్ కి సపోర్ట్ చేసింది. ఇక ఇండియా సైలెంట్ ఉండలేదు. ఇది జరిగిన 4 రోజుల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ వాలేలో ఈ జైష్ ఈ మొహమ్మద్ లీడర్షిప్ ని ఎలిమినేట్ చేసింది. అక్కడ నుంచి 26 ఫిబ్రవరిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎల్ఓసి బార్డర్ ని క్రాస్ చేశాయి. జైష్ ఈ మొహమ్మద్ టెర్రర్ క్యాంప్స్ ని బాలోకట్ పాకిస్తాన్ ని దాటి అక్కడ ఉన్న టెర్రర్ క్యాంప్స్ అన్నిటిని ధ్వంసం చేసేసారు. ఇది బాలోకట్ ఎయిర్ స్ట్రైక్. టెర్రర్ క్యాంప్స్ మొత్తాన్ని క్లీన్ చేసి వచ్చారు. భారత్ నుంచి సమాధానం ఎప్పుడైనా సరే బుల్లెట్ తోనే ఉంటుంది. ఈ టెర్రరిజం అటాక్ వెనక డీప్ చరిత్రే ఉంది. 1947లో ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయిపోయాక జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఇండియా సైడే వచ్చింది. కాశ్మీర్ కింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఇండియాకి రాసి చేశాడు. పాకిస్తాన్ కి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాతో జాయిన్ అవ్వడం నచ్చలేదు. జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్ తోనే జాయిన్ అయ్యేది. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఫ్రీడమ్ వచ్చాక జమ్మూ అండ్ కాశ్మీర్ కింగ్ ఎవరికి జాయిన్ అవ్వాలా, ఇండియాకి పాకిస్తాన్ లో ఎవరికి జాయిన్ అవ్వాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ లో ఉన్న రోజులలో పాకిస్తాన్ కి ఓపిక కోల్పోయి జమ్మూ అండ్ కాశ్మీర్ పై అటాక్ చేసింది. అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కింగ్ ఇండియాకి జమ్మూ అండ్ కాశ్మీర్ రాసిచ్చేశారు. 1947, 1971, 1965 పాకిస్తాన్ ఈ ఇయర్స్ లో 3 సార్లు అటాక్ చేసింది. మళ్ళీ 3 సార్లు ఫెయిల్ అయిపోయింది. అప్పటి నుంచి పాకిస్తాన్ టెర్రరిజం ని సపోర్ట్ చేస్తుంది, టెర్రరిజం ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. టెర్రరిజం కి సహాయం చేసే ఏ కంట్రీ ఎప్పటికీ బాగుపడదు. కానీ ఇండియా ఇప్పుడు ముందులాగా లేదు. ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తుంది. మన వీరుల రక్తంకి బాలాకాట్ లో అక్కడ ఉన్న టెర్రర్ క్యాంప్స్ ని డిస్ట్రాయ్ చేసి ఆన్సర్ ఇచ్చారు. ఇది పుల్వామాలో జరిగిన సంఘటన. నువ్వు ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ చేయి. మన చరిత్ర గురించి మాట్లాడదాం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి.